ఆడపిల్లలాగా ఉండండి అమ్మ, మీకు దండం పెడతాను. ఒకవేళ సినిమా యాక్టర్లు కావాలనుకుంటే ఫస్ట్ మీరు అదేంటి ఆ జబర్దస్తిలోకి వెళ్ళండి, ఆడ సిగ్గు లేకుండా కార్యాలను చేయండి, తర్వాత సినిమాలోకి తీసుకుంటారు, అల్లే పోండి. అంతేగాని ఇంట్లో ఉండి యాక్టర్లు అవ్వకండి, అది క్రైస్తవుడికి తగినది కాదు. ప్రతి ఇంట్లో చర్చికి వెళ్తూ కూడా మీరు యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారా? దేవునికి నటన అస్సలు ఇష్టం ఉండదు. యథార్థంగా బ్రతకండి, కుటుంబాన్ని కట్టండి, భర్తను కట్టుకోండి, పిల్లలను కట్టండి, బాధ్యత కలిగి ఉండండి. అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని చూసి ఏమండి అన్ని జనులు ముక్కు మీద వేసుకునేటట్లు బ్రతకాలి. ఆహా, కుటుంబం అంటే ఇది కదా అనుకోవాలి. లేదు పాస్టర్ గారు, మేము ఎంత భక్తి కలిగి బ్రతుకుదాం అనుకున్నాం కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ చెడిపోయారండి అంటున్నారు. ఏమంటే ఒకసారి మీరు గమనించండి, నోవాహు కుటుంబం చుట్టూ చెడిపోయినటువంటి వాళ్ళు లేరా? మరి వాళ్ళు 3 కోడళ్ళు చెడిపోలేదు, 3 కొడుకులు చెడిపోలేదు, ఆ 8 మంది రక్షింపబడ్డారు కదా. ఎంత చక్కగా కట్టుకున్నాడు కుటుంబాన్ని. అన్ని జనుల మధ్యలో అబ్రహాము సంతతిని ఎలా కట్టుకున్నాడండి? అన్ని జనుల మధ్యలో వాళ్ళు అగ్నిగుండాలు దాటించే వాళ్ళు కదా. ఇంత ఘోరమైన విగ్రహారాధన మధ్యలో ఎలా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి ఇంటిని ఎలా కట్టుకున్నారు, భక్తిని ఎలా కట్టుకున్నారు? ఒకసారి ఆలోచించండి. ఆ సంతతి ఎంత దీవించబడింది మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను.